వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా చాలా బాగున్నారు అని ఆశిస్తున్నా. రీసెంట్గానే అంటే నిన్ననో మొన్ననో ఒక బ్రో కామెంట్ చేసిండు అనమాట, అన్న పిర్జాది కూడా రోడ్లు చూపియండి అన్న, అక్కడ వర్క్ జరుగుతుంది అని. బ్రో మీ కామెంట్ని చదివి పిర్జాది కూడా ఏరియాకి రావడం జరిగింది అనమాట. పొద్దున్నే మన బైక్ రీడింగ్ చూడొచ్చు, 33,533. ఈ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. సన్ రైజ్, ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. అంటే కొద్ది టైం అయింది అనుకోండి, నేను ఇంటి దగ్గర స్టార్ట్ చేసిన టైంకే, బయటకు వచ్చే టైంకే సూర్యోదయం అయింది. రెగ్యులర్గా ఈ మధ్యలో మార్నింగ్ రైడ్స్ అని అయితే వీడియోలు పెట్టడం జరుగుతుంది. ఇది కూడా అందులోనే భాగమే, మార్నింగ్ రైడ్. పిర్జాది కూడా వచ్చినాము. వావ్, రోడ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ వర్క్స్ జరుగుతున్నాయని మనకు తెలుసు, ఎందుకంటే మనము అప్పుడప్పుడు ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటాము. అండ్ బ్రో కూడా నాకు రిమైండ్ చేసిండు. సో బ్రో కమెంట్ని బేస్ చేసుకొని ఇంత దూరం అయితే రావడం జరిగింది. మీకు కనుక ఈ కాంటెంట్ రెగ్యులర్గా చేస్తుంది నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో లింక్స్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నచ్చకపోతే 100% లైట్ తీసుకోండి. ఇది ఒక యూనిక్ కంటెంట్. ఇలాంటి కంటెంట్ చేసే ఛానళ్ళు మన హైదరాబాద్లో ఉన్నాయి కొన్ని, బట్ చాలా తక్కువ. బట్ ఏపీలో చూస్తే డెవలప్మెంట్ సంబంధించి చాలా ఛానల్స్ ఉన్నాయి. చూడాలి ఫ్యూచర్లో ఈ ఛానల్ ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటిది అనేది. గతంలో మనం ట్రావెల్ విత్ మోజెస్ అనే ఛానల్లో చాలా వీడియోస్ చేసినాం, మీరు అందరూ చూసి ఆదరించినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కొత్త ఛానల్, ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం, సుస్వాగతం అండి. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. ఇది గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. ఈ ఛానల్ కొత్తదే కానీ మనం యూట్యూబ్కి కొత్త ఏం కాదు. గతంలో చాలా ఛానల్స్లో చాలా వీడియోలు అయితే పెట్టడం జరిగింది. అది చాలా మందికి కూడా తెలుసు. ఇలా వెళ్తే ఉప్పల్ డిపోకి వెళ్ళిపోవచ్చు. అది ఉప్పల్ డిపో కనెక్టింగ్ రోడ్ అనమాట. ఇది శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. రోడ్ చూడండి, వావ్ బాగుంది. ఈ రోడ్ అయితే చాలా నీట్గా సూపర్గా ఉంది. అండ్ మున్సిపల్ వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు, ఎంప్లాయీస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పొద్దున్నే ఇదంతా క్లీన్ చేసినట్టుగా అయితే మనకు డీటెయిల్గా కనబడుతుంది. మీరే చూడొచ్చు వీడియోలో మీకు ఎంత నీట్గా కనబడుతుంది అనేది. ఇక్కడ ఒక బోర్డు పెట్టినారు. ఎస్, కొంచెం మనం 1 కిలోమీటర్ ఆ కమాన్ నుండి, పిర్జాదిగూడ కమాన్ నుండి రైడ్ చేసి 1 కిలోమీటర్ ముందుకు వస్తే మనకి ఇక్కడ వర్క్ అవుతున్నట్టుగా క్లియర్గా అయితే కనబడుతుంది. చూసుకోవచ్చు. ఏదో పైప్ లైన్ అయితే వేసినారు కింద. చూద్దాం ఆ పైప్ లైన్ ఏంది, మధ్యలో ఆ మిషన్ ఏంది, ఏమేమి దోవుతున్నారు అనేది నేను చూస్తూ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో బైక్ అయితే ఇక్కడ ఆపాలి, మనం ఆపేద్దాం. కొంచెం వీడియోలు లెంత్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కడ కట్ చేయను. కొన్ని వీడియోస్ కట్ చేస్తుంటా. లెంత్ ఉన్నా చాలా మంది ఏమన్నారు అంటే, ఎంత లెంత్ ఉన్నా మేము చూస్తామన్నా, డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేయండి అని అన్నారు. సో చూపిస్తున్నా. SK210 అని రాసింది దాని మీద. ఇక్కడే ఇటు స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళవలసిన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇట్లా లెఫ్ట్ తీసుకొని ఇక్కడ గలీలు తిరిగి ఆ లాంగ్లో అది దాటి ముందుకు వెళ్తున్నారు అనమాట. ఒకరోజు నేను కూడా వెళ్ళిన ఆ రూట్లో. మనం ముందుకు వెళ్దాం. ఈ సైడ్కి ఒక బోర్డు కనబడుతుంది, దాన్ని చదివే ప్రయత్నం చేస్తే మనకి ఏం పనులు జరుగుతున్నాయి అనేది అర్థమవుతుంది. స్టేట్ గవర్నమెంట్ వర్క్ అండర్ ప్రోగ్రెస్ డ్యూ టు SNDP డ్రైనేజ్ వర్క్స్, ద రోడ్ ఈస్ టెంపరర్లీ క్లోజ్డ్ టు గో టు ముత్యాలగూడ రోడ్, ప్రతాప్ సింగారం రోడ్, టేక్ డైవర్షన్. డ్రైనేజ్ పనుల కారణంగా రోడ్డు తాత్కాలికంగా మూసివేయబడింది. ముత్యాలగూడ రోడ్డు, ప్రతాప సింగారం రోడ్డు వైపు వెళ్ళాలంటే మళ్లింపు తీసుకోండి అని ఒక బోర్డు ఇక్కడ ఉంది. తర్వాత ఈ బోర్డు రోడ్డు మీద పెడతారేమో, భవిష్యత్తు తెలియదు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నది, లేదా వేరే ప్లేస్లో ఉండవలసిన బోర్డు ఇక్కడ పెట్టినారేమో తెలియదు.
ఇందాక ఇక్కడ కట్ చేసి అక్కడ మీకు చూపించిన కదా, ఎందుకంటే బండి ఆపైనా బండి సేఫ్ ప్లేస్లో మనమైతే పార్కింగ్ చేయడం జరిగింది. ఇదిగోండి ఇందాక మీకు చదివి వినిపించిన కదా ఏమేం వర్క్ జరుగుతుందని, అదనమాట. అలాంటి వర్క్స్ అనేటివి ఇక్కడ జరుగుతున్నాయి. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. చలో చూద్దాం. ఏం భయ ఈ ఎక్విప్మెంట్లు ఇంత పెద్దగా ఉంటాయి, ఇవి ఎట్లా తెస్తారో ఏమో. అంటే పెద్ద పెద్ద క్రేన్లలో తెస్తారు, అది వేరే విషయం అనుకోండి. ఈ పనులు అయితే చాలా నెలల నుండే జరుగుతున్నాయి. అటు సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ స్టార్టింగ్ పాయింట్. ఇలా ముందుకు పిర్జాది కూడా వైపుకి పనులు వెళ్తున్నాయి. ఇక్కడ ఈ పని ఆగిపోయి సుమారు నెల దాకా అవుతుందంట. ఇక్కడ కంటిన్యూషన్ అవుతలేదు వర్క్ అని ఇక్కడ ఉన్న వాళ్ళ లోకల్స్ అయితే చెప్పడం జరిగింది. వాళ్ళతో ఇప్పుడే నేను మాట్లాడినా. వీడియో పాజ్ పెట్టినా మీకు అర్థమైపోతుంది పాజ్ ఎక్కడ చేసిన అనేది, రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళకి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం చాలా వీడియోస్ పెట్టినప్పుడు అవి చాలా మందికి రీచ్ అయ్యి పనులు అయితే కొన్ని చోట్ల అయితే స్పీడప్ అయితే అవ్వడం జరిగింది. అలా చాలా విషయాలు జరిగినాయి. అవి మన దృష్టి దాకా వెళ్ళవు, కానీ లోకల్లో ఉన్న అధికారుల దాకా మనం తీసిన వీడియోలు 100% వెళ్తాయి. మనం ఎక్కడ కూడా నెగిటివ్ చెప్పడం కానీ రుద్ది చెప్పి కావాలని పాజిటివ్ చెప్పడం కానీ ఏమి ఉండదు. యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏం కనబడుతుంది అది మనం తీసి చూపించడమే, అంతే. అందుకే ఆల్మోస్ట్ అన్కట్ వీడియోసే ఉంటాయి. ఇది డ్రైన్ బాక్స్ అనమాట. ఇది డ్రైనేజ్ కొరకు ఇది మొత్తము. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిర్జాడిగూడ ప్రాంతంలో ఉంటే వాళ్ళకి ఈ వీడియో లింక్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు పిర్జాదిగూడ అనేసరికి ఏం గుర్తొస్తుంది అనేది కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదండి చీకులు ఇవన్నీ ప్లేస్ చేసినారు. ఇక్కడ ఫ్రేమింగ్ చేస్తారు అనుకుంటా, ఈ ఫ్రేమింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇదంతా వర్క్ ఫినిష్ అయింది. కట్టలు కట్టినారు, నీళ్ళు ప్యూరిఫైయింగా ఏమంటారు అంతేనా, నీళ్ళు పోయడం కొరకు క్యూరింగా ఏందో బ్రో కొన్ని పదాలు ధన్మని ఎలగవు, కొంచెం నాకు నేర్పియండి, నేను నేర్చుకుంటా అని చాలా సందర్భాల్లో చెప్పిన, నేర్చుకుంటా కూడా. ఇదిగోండి ఇదంతా వర్క్ జరిగింది. ఇందాక ఇద్దరు మాట్లాడినారు, నేను వాళ్ళ ఫేసులు చూపించడానికి ఇష్టపడా. ఎందుకనంటే ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే ఆ వీడియో లేదా ఆవేశంలో చెప్తారు, తర్వాత అన్న వీడియో తీసే అన్న మాకు ఇబ్బంది అయిందన్న అని అంటుంటారు. తర్వాత లాస్ అయ్యేది వాళ్ళు కాదు, నేను లాస్ అవుతాయి. ఎందుకంటే ఒకసారి వీడియో అప్లోడ్ చేసినాక అది వ్యూస్ వెళ్ళిన తర్వాత తీసేయాలంటే మనకి ప్రాబ్లం అవుతుంటుంది. అందుకే నేను చెప్తా అన్నా కూడా నేను వద్దన్న థ్యాంక్ యూ సో మచ్ అని అంట. నేనే కొంతమందికి అయితే సజెషన్ ఇస్తా, వద్దన్న చెప్పకండి మీకే ప్రాబ్లమ్స్ వస్తాయని. ఎందుకంటే తెలుసు కొన్నిసార్లు లోకల్స్ ప్రెషర్స్ పెడుతుంటారు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళరే ఎందుకు నువ్వు అట్లా చెప్పినవరా భయ్, మనకి ఇది జరగదు అది జరగదు అని రకరకాలు ఉంటాయి అనుకోండి. అట్లాంటివి నేను చాలా చూసి వచ్చినాం. చాలా పబ్లిక్ టాక్లు తీసుకున్నప్పుడు ఆవేశంలో చెప్పి ఆ తర్వాత మెసేజ్లు పెట్టి తీసేయండి ప్లీజ్, మా ఇంట్లో వద్దంటున్నారు వాళ్ళు వద్దంటున్నారు అని అంటుంటారు. అది వేరే విషయము. ఇక కెమెరా ముందుకు వెళ్ళి మనం ఒక విషయం మాట్లాడుతున్నాం అంటే దానికి ఎంతో ధైర్యం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఒకప్పుడు ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ ఉండే, దాన్ని తీసేసినారు. ఆ లెఫ్ట్ సైడ్లో ఆ రెడ్ కలర్ హోర్డింగ్ కనిపిస్తుంది, అదే రిలయన్స్ స్మార్ట్. ఇలా వర్క్ ముందు దాకా జరిగినట్టుగా మనకు కనబడుతుంది. అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఎట్లయినా మార్నింగ్ వాక్ అవుతుంది. నాకు కూడా బోర్ కొడితే వీడియో స్కిప్ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఆ తర్వాత ఈ రూపురేఖలు కనబడవు కాబట్టి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను డీటెయిల్గా తీస్తా. చాలా మందికి తెలుసు, రెగ్యులర్గా చూసే వాళ్ళకి మనం ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు డీటెయిల్గా వీడియో తీస్తాం. ఆ సెకండ్ టైం థర్డ్ టైం అట్లా వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎగ్జాక్ట్లీ వర్క్ జరుగుతుందో అక్కడనే తీసే ప్రయత్నం చేస్తాం. ఇందాక మీకు ఒక రోడ్ చూపించిన కదా, మీకు లాంగ్లో చూపిస్తా. అటు నుంచి వెళ్ళి ఇగో ఇక్కడ నుంచి వస్తున్నారు కొంతమంది బ్రోస్, ఇలా వెళ్తున్నారు. ఇక ఆటో బ్రో కూడా అందులో నుంచి వెళ్తుండు. ఇక్కడ కూరగాయలు అమ్ముతుంటారు. ఇది ప్రభుత్వం చేత నిర్మింపబడింది. ఇది ఇక్కడ అమ్మ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు.
మీకు డే టు టైం చూపించే ప్రయత్నం చేస్తా. 18th నవంబర్ 2025 సంవత్సరం. టైం చూసినారు కదా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పిర్జాది కూడా. ఇదిగోండి కొంతమంది ఈ లేన్ నుండి వస్తున్నారు. మొత్తం ఇలా ఈ వర్క్ ఫినిష్ అయిపోయి దాని కట్టలు కట్టి ఆ నీళ్లు నిలవడం కొరకు గడ్డి కూడా వేసినారు. అండ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిర్జాది కూడా. వావ్, దెబ్బకి ఇట్లా జెడ్పిహెచ్ఎస్ అని చదవగానే మా స్కూల్ రోజులు గుర్తొస్తాయి. నేను కూడా జెడ్పిహెచ్ఎస్లోనే చదివిన. పిర్జాది కూడా జెడ్పిహెచ్ఎస్లో కాదనుకోండి. మీరు ఎవరైనా ఈ జెడ్పిహెచ్ఎస్ పిర్జాది కూడా చదివిన వాళ్ళు ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇదే పేరుతోటి మోజెస్ పెట్లోజు అనే పేరుతోటి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మనకి. దాంట్లో కూడా వచ్చి ఏదో ఒక వీడియో కింద కమెంట్ చేయొచ్చు. డిఎంలో కూడా కమెంట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. కాకపోతే కొంచెం డీటెయిల్ అడ్రస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని ఏరియాస్ తెలిసాయి కాబట్టి ఇమీడియట్గా నేను వెళ్ళొచ్చు. కొన్ని ఏరియాలు తెలియవు. ఇదిగో ఈ హోటల్ ఉంది కదా, అర్ధరాత్రి 2-3 దాకా కూడా తెరిచి ఉంటుంది. ఇది ఈ ఏరియాలో కొన్నిసార్లు మేము నైట్ వచ్చినాము, తెరిచి ఉండడం గమనించినాం మేము. ఇది శ్రీ శ్రీనివాస సూపర్ మార్కెట్ అంట. ఓకే, క్లోజ్ చేసి ఉంది ప్రస్తుతానికి. పక్కన ఒక షట్టర్ తీసి ఉన్నట్టుంది అనుకుంటా, అన్ని షట్టర్లు తెరవలేదు. ఓకే, ఓపెనే ఉంది బట్ ఒకటే షట్టర్ తీసి ఉంచినారు. ఇలా ఇంత డీటెయిల్గా వీడియో చేయడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే ఎవరైనా కొత్తగా ఈ ఏరియా చూస్తున్న వాళ్ళు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమున్నాయని చూడడానికి ఇష్టపడతారు. కొంతమంది ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలని, ఫ్లాట్ కొనుక్కోవాలని ట్రయల్ చేస్తున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని. ఇంకొన్నిసార్లు ఎవరైనా ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే రోడ్డుకి లెఫ్ట్ రైట్ ఏమున్నాయని వాళ్ళకు తెలవాలని ఇలా రకరకాల ఉద్దేశం చొప్పున ఇంత డీటెయిల్ వీడియోలు చేయడం జరుగుతుంది అన్నమాట. బాలాజీ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1 దగ్గరలో ఉన్నాం మనము. ఇదిగోండి శ్రీ బాలాజీ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1. ఇది శ్రీ ఏ నరసింహారెడ్డి కాలనీ. కమాన్, బాగుంది. సో ఆల్మోస్ట్ మనం ఎక్కడైతే వర్క్ స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడికైతే రావడం జరిగిందనమాట. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మర్చిపోకండి, కంటెంట్ నచ్చితే ఒక థమ్స్ అప్, లైక్ ఇవ్వండి. నచ్చకపోతే లైట్ తీసుకోండి. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి పని జరిగితే అది నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది అన్కట్ వీడియో. ఇక్కడ మటన్ అండ్ చికెన్ షాప్ ఉంది, హోల్సేల్. ఇది సంగీత, ఓపో, వావ్, టీ మొబైల్స్. థ్యాంక్ యూ సో మచ్.